10వ తరగతిలో 550 మార్కులతో పాస్ అయ్యానన్నయ్య. నిజంగా తల్లి, చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు డాక్టర్ అవ్వాలని ఉందన్నయ్య. పట్నం వెళ్ళి పెద్ద కాలేజీలో చదువుకుంటాను. డాక్టరా? రే, మా ఇంటి పత్రాలు రా, వడ్డీ ఎంతైనా పర్వాలా, ఎవరైనా పెట్టించి డబ్బులు ఇప్పించు. రే, మీ అమ్మ నాన్న పోతూ మీకు ఇచ్చిన ఒకే ఒక ఆస్తిరా ఆ ఇల్లు. మా చెల్లి 10వ తరగతిలో స్కూల్లోనే టాప్ మార్కులతో పాస్ అయింది. డాక్టర్ అవ్వాలని కోరుకుంటుంది. అయితే డాక్టర్ అంటే మాటలా? సాధారణ మెకానిక్ అయిన నాకు అంత పెద్ద చదువులు చదివించే స్తోమత యాడుందరా. అందుకే ఇల్లు తాకట్టు పెట్టిన చెల్లి కల నెరవేర్చాలనుకున్నాను. డాక్టర్ అవ్వాలని మీ చెల్లి కల నువ్వు ఇల్లు తాకట్టు పెట్టకుండానే ఒకరి వల్ల నెరవేరుతుందిరా. ఎవరి వల్లరా? పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఈ విద్యార్థులు 580 మార్కులు దాటగా వీరిలో పవన్ నుంచి 5,000 సాయం అందుకుంటున్న 7 విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి విద్యార్థులకు ఉచిత విద్య ఏర్పాటు చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా కోర్సులు, కాలేజీలు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మేము ఇచ్చింది అధికారం కాదు, మా బాధ్యతని మాకు ఇప్పుడే అర్థమైంది. తన జీతం మొత్తాన్ని 48 మంది అనాథ పిల్లలకి ఒక్కొక్కరికి 5,000 ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఈ పేద విద్యార్థుల భవిష్యత్తు బాధ్యత భుజాన వేసుకున్న పవన్ కళ్యాణ్ గారికి